వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక మిర్చీలు అయితే వేస్తున్నాను. నేను వేస్తలేను, మా ఆయన వేస్తున్నాడు. ఆ మిర్చీల కోసం అయితే తీసుకొచ్చిండ్రు. వేరే వాళ్ళని తీసుకురమ్మంటే ఇలాంటి మిర్చీలు అయితే తీసుకొచ్చిండ్రు. మిర్చీలు అయితే సూపర్ ఉన్నాయి. ఇక బాగా కట్ చేయగా కూడా కొంచెం కట్ చేసి ఇక మిర్చీలు వేయాలి. ఈమె అయితే అసలు అయితే స్కూల్కి పోయే వరకు హంగామా ఉన్నది. చూడు వేరే తేనెలాగా కాదండి. ఇవి మొత్తం బ్లాక్ కలర్ లో ఉన్నాయి కదా, ప్యూర్ తేనె అనమాట. మేమైతే తేనె ఎప్పుడు కొనలేదు. ఉన్నది ఆల్రెడీ. ఎవరు తెచ్చిచ్చినట్టు వీళ్ళ తమ్ముడు తెచ్చిచ్చింది ఒకసారి. అది ఒక 1/2 కిలో వరకు ఉన్నది కదా, అది కూడా ఉంది. అదైతే ఎవరు తెచ్చలేడు, వీళ్ళు తింటలేరు. ఇది తెచ్చి ఇచ్చేసరికి పసపస తింటారు. కృతిక రా, అత్తవ రావా, రారా, అక్కడ నుంచి అంటది. చూస్తున్నారు కదా. రా 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 మమ్మీ రా, తినేస్తాండు ఇల్లు, తినేస్తాండు రా. అత్తాను ఒక్కుంటే అత్తాను దేవుడు. ఏరుడు కాలే ఇంకా. చేయి కడుక్కొని వచ్చి చూసినావా. గ్రేట్, గుడ్ గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. నవ్వుతుంది ఇక గుడ్ గర్ల్ అంటే. గుడ్ గర్ల్ కదా నువ్వు. మళ్ళీ చేయి పెడతాడు. ఇటు చూడు, హాయ్ చెప్పు. ఎందుకు నవ్వుదాని వాళ్ళ డాడీ. సరిపోతుంది ఇప్పుడు తినగాండి. ఇంకొద్దిగా పెట్టాట మీ డాడీ. బుజ్జి తల్లి, చిట్టి తల్లి. ఎటు 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 ఎటు. కృతిక పాప ఆమె మీద కూర్చున్నది. వీడియో తీస్తా అంటే అద్దని మొత్తుకుంటాంది. తీయ తీయ. ఇక మా ఆయన అయితే మొత్తానికి ఏరడం అయిపోయింది. ఏమైంది తీయ. నేను డాడీ తీస్తున్నా, నీకు తీస్తలేను. ఆయన మొత్తం ఆయన లేస్తానైతే ఈమె కూడా లేస్తాను. ఎటు ఇక అద్దని మొత్తుకుంటుంది. ఇగో ఇగో ఎటు పారేస్తావు అవి కోళ్ళకా? మా కోళ్ళు అయితే మిర్చిలు తింటాయి ఫ్రెండ్స్. ఎందుకు ఇచ్చుతున్నావు? కొడతా నేను. తీయాలి, బంద్ చేస్తా. అక్క మమ్మీ पढ़ता पढ़ता दूसरा ही नहीं बोल दे मत ए किया టేబుల్ అన్నీ అయితే తీసేసి క్లీన్ చేసేసేసినాం. ఇగో మా చైత్ర బాబా అస్సలు ఇంటలేదు. కృతిక బాబా 100 రూపాయలది ఆర్డర్ వచ్చింది. అందుకోసం మా ఆయన రెడీ చేస్తున్నాడు తొందరగా. ఈరోజు ఉన్నాడుగా. ఇగో ఉన్నాడు. పైసలు మరి చెప్పినా సరే ఆయన లేడు.
అలా కొడుకున్నాం. చేతి నీళ్ళు తీసుకురా. అక్కడ నుంచి అటే పడతాం కదా. ఎటు ఎటు ఏడో పడదు. వర్షం అయితే స్టార్ట్ అయింది మెల్లగా. అక్కడ నుంచి సగం రోడ్ మధ్యలో నుంచి, అంటే మా ఇంటి నుంచి రెండిల్లు దాటితే అక్కడి నుంచి ఎక్కువ వర్షం ఉన్నది, ఇటైతే లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ. చూడండి, నేను బోల్ దొమ్ముతా అనే వరకు స్టార్ట్ అయింది. మెల్లగా వస్తుంది, మెల్లగా మెల్లగా వస్తుంది కానీ అక్కడ నుంచి వస్తుంది, చల్లు కొడుతుంది. నేను బోల్ దొమ్మగా ఇట్లా కొడుతుంది, నేను మొత్తం దాచుకోవాలి. ఇక్కడ మిర్చీలు అయితే ఇక స్టార్ట్ చేసినాం, చెప్పాను కదా వర్షం అయితే వస్తుంది. ఈరోజు అయితే వర్షం తగ్గినాక వస్తుంది. ఆ రోజు అయితే బాగానే మరి ఇక్కడ చేసి పెట్టినా వాళ్ళు తీసుకెళ్ళాలి మిర్చీలు. కొంచెం తర్వాత వస్తాను. 100 రూపాయలు అని చెప్పిండు కదా, కుక్కర్ ముట్టుకుంది మా ఆయన చేసిన మిర్చి. ఏమిస్తారు దే 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 ఇప్పుడు తినేదే ఆయిల్ ఫుడ్. వర్షం వస్తుంది, వర్షం ఇప్పుడు వద్దు బేట, తర్వాత వేడి చేసాం తర్వాత చేసి డాడీ చేస్తాడు మనకు. ఇదిగో. అనేది చిల్లర చిల్లర పనులు చేస్తాను. ఖరాబ్ అయింది. పాపం గంట చేస్తున్నారు, టైర్ పంపించారు. అయితే మిర్చి వేస్తున్నారు ఇక్కడ చూడండి. గిరాయికి వచ్చింది, ఇస్తున్నాడు. వేడి వేడి మిర్చీలు అయితే తీసిస్తున్నాడు. 100 రూపాయలు అన్నారు వాళ్ళు, అవైతే తీసిస్తున్నారు అన్నమాట. మసాలా, ఆనియన్స్ ప్లస్ పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఇస్తున్నారు. ఇలా అయితే మా అమ్మ వాళ్ళ ఊరి వాళ్ళు, వాడి కూడా వాళ్ళు అన్నమాట. సో ఇక్కడ అయితే ఇక గిరాక్ చేస్తున్నాడు కదా మా ఆయన. ఇటు నుంచి అయితే బాలు వీడియో తీస్తున్నాడు అనమాట. నేనైతే తీయలేదు వీడియో, చాలామంది ఉండే. ఇక నేనైతే లోపల మా పాపని ఆడించుకుంటూ వంట చేస్తున్నాను. ఇక్కడైతే ఇక బాలు వీడియో తీస్తున్నాడు. చాలా గిరాకీ ఉంది. ఇక్కడైతే అందరూ మిర్చీల కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. మా ఆయన మిర్చీల కోసం ఇంతమంది క్యూ కట్టుతున్నారు. ఇక టేస్ట్ అయితే చాలా బాగుంటుందని డైలీ వస్తున్నారు అనమాట. డైలీ ఊర్లో వాళ్ళు, మా అమ్మ వాళ్ళ ఊరి వాళ్ళు అయితే వస్తున్నారు. వీళ్ళందరూ అయితే మా ఊరి వాళ్ళు అనమాట. మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఏసీ ఉంచాలా అని అన్నారనమాట. లేదు ఏసీ ఉంచి చల్లారిపోతాయని మా ఆయన అన్నాడు. ఇక ఈ వీడియో మొత్తం ఇప్పుడైతే గిరాకీ ఉండదు. వీళ్ళంతా వెయిటింగ్ ఉన్నారు. వీళ్ళందరికైతే మిర్చి పబ్లిక్ అందరూ ఇక మిర్చీల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక మా ఆయన మిర్చీలు వేసేసి ఆనియన్స్ కట్ చేసేసి ఒక్కొక్కరికి అయితే గిరాకీ చేస్తున్నాడు అనమాట. అన్నీ ఒక 200 ఒకేసారి వేసి ఇక చూడండి ఇలా అయితే పేపర్లో చుట్టి మసాలా వేసి అన్నీ వేసి పెడతాడు. నన్ను అయితే పిండి కలుపుకొని తిమ్మన్నాడు. ఇక పిండి కలిపేసి తీసుకొచ్చేసాను. పిండి అయితే అయిపోయింది, మళ్ళీ గిరాకీ వచ్చింది అన్నాడు. ఇక పిండి కలిపేసి తీసుకొచ్చి ఇచ్చేసాను అనమాట. ఒక 1/2 కేజీ పిండి కలిపేసి ఫస్ట్ అయితే 3 పావులు అయితే కలిపేసాను పిండి. ఫస్ట్ మొత్తం అయిపోయింది, మళ్ళీ కలపన్నాడు మా ఆయన. ఇక మళ్ళీ కలిపేసి తెచ్చి ఇచ్చేసాను. అటు నుంచి వెళ్ళానమాట. ఇటు నుంచి చాలామంది ఉంటే అటు నుంచి తిరిగి కోళ్ళు కమ్మే ఉన్నాయని అటు కోళ్ళు కమ్మడానికి అటు వెళ్ళాను. మా ఆయనకు చెప్పేసి సరే వెళ్ళు నువ్వు కమ్ముకో, తర్వాత నేను చూసుకుంటాలే, ఇక్కడైతే ఫస్ట్ కమ్ముకో అన్నాడు. ఇక నేనైతే కోళ్ళు కమ్మడానికి వెళ్ళిపోయాను పిండి కలిపిచ్చేసి. ఇక్కడైతే మొత్తం గిరాకీ చూస్తున్నారు కదా, గిరాకీ వస్తే వస్తూనే ఉంది మెల్లమెల్లగా.
ఫస్ట్ అయితే ఒక 200-300 గిరాకీ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు. ఎవరికి అని మా ఆయన ఆర్డర్ చెప్పావు కదా తీసుకొని అన్నాడు. నాకు తర్వాత అనేసరికి అయిపోతాయి మరి నాకు అది తెలియదు అని మొత్తుకుంటున్నాడు మా ఆయన అయితే. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం గిరాకీ చేస్తున్నాడు మా ఆయన అయితే. ఇక చాలా వరకు గిరాకీ అయిపోయింది. ఇది ఒక సగం గిరాకీ అన్నమాట. ఇక్కడైతే సగం గిరాకీ అయితే చేస్తున్నాడు మా ఆయన. ఇదిగోండి మాట్లాడుకుంటున్నారు చాలామంది. ఇక్కడైతే మస్తు మంది ఉన్నారు. చీకటి అయిపోయింది. అన్నం కూర అయితే ఉడుకుతుంది. నేనైతే ఇక పప్పు చేసేసాను. ఇక్కడైతే మా ఆయన పొట్లం కట్టి ఇచ్చేసారు కవర్లో పెట్టి. చూడండి ఇదిగోండి ఇక్కడైతే కూర్చొని ఉన్నాడు కదా మా ఇంటి పక్క అతను అనమాట. రోజు డైలీ కస్టమర్స్ వీళ్ళైతే అందరూ. ఇక్కడైతే ఇక ఇదిగోండి బీడి ఇట్లా కాల్చాలి అట్లా కాల్చాలి అని చెప్తాండ్రు. అక్కడ కొంతమంది పార్సల్ తీసుకెళ్తారు, కొంతమంది అయితే తినడానికి తీసుకెళ్తారు బయట, కొంతమంది అయితే ఇక ఇంటికి తీసుకెళ్తారు. వీళ్ళైతే ఇక్కడ తినేవాళ్ళే. చూడండి ఇక్కడ తీసుకున్నారు కదా ఇక్కడ తినేవాళ్ళే. ఇక వాళ్ళందరూ లోపల కూర్చొని తింటున్నారు. కొందరు అయితే ఇక తీసుకెళ్తారని చెప్పారు. మా ఆయనకు ఫుల్ చెమటలు, రోజు ఒక టవల్ కావాలి. ఇక్కడ కూర్చొని తింటున్నారు లోపల కూడా. వీడియో తీయగానే మొత్తుకున్నాడు. తర్వాత అయితే ఇక మా ఆయనకు కలిపి ఇచ్చేసిన పిండిని వేస్తున్నాడు మళ్ళీ. ఇక్కడైతే బాలుగాడు మొత్తుకుంటాడు మిర్చిలు లేవని. ఇంతసేపు అయితే వీడియో తీసి కూడా ఏం లాభం లేదు. నాకే మిర్చిలు ఉంచాలి మాస్టర్. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా ఉంటుంది మన మాస్టర్తో. మిర్చిలు లేవు ఏం లేవు. ఇక మోయే వీడియో తీసి ఏం లాభం ఇప్పుడు. ఫస్ట్ నుంచి మళ్ళీ నేను రావాలి. ఇగో మొత్తం మందికి ఇచ్చింది, ఇగో నాకే ఇయ్యలేదు.